ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలం వచ్చును. అమెరికా దేశంలో వెస్ట్ వర్జీనియాలో ఒక దంపతులు వీధుల్లో దేవుని పరిచర్య చేసేవారు. వాళ్ళకి ఏం సంపాదన లేదు. వాళ్ళకి పోషణ అంటే వీధుల్లో పరిచర్య చేసినప్పుడు ఎవరైనా కానుకలు ఇస్తే దాంతో బతికేవారు. అలా రోజులు గడవగా ఒకరోజు పొద్దున్న ఏమైనా టిఫిన్ తిందామని చూస్తే వండడానికి ఏమీ లేవు ఇంట్లో. అప్పుడు ఆవిడ మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు తెరిచి చూడగానే చాలా కోళ్ళు అక్కడ పక్కనున్న చిన్న కొండ మీద నుండి వస్తున్నాయి. అవన్నీ ఆమె పెరల్లోకి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోయాయి. అప్పుడు అవి అన్నీ ఆమె ఏరుకుని దేవుని సహాయం మీద అనుకుంది. కానీ ఆమె చాలా నిజాయితీపరురాలు. ఆమె ఆ కోళ్ళను వెంబడించి చూసింది. అవి ఒకరి ఇంట్లో ఉన్న కోళ్ళ ఫారంలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఆమె ఆ ఇంటి తలుపు కొట్టి యజమానురాలికి చెప్పింది. ఇలా కోళ్ళు వచ్చి ఈ గుడ్లు పెట్టాయి, అవి మీవి అని ఇచ్చింది. దానికి ఆ యజమానురాలు, ఈ కోళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, అవి ఒక్కసారి కూడా ఇక్కడ గుడ్లు పెట్టలేదు, మా ఆయనకి ఇష్టం ఈ కోళ్ళు అంటే, ఆయన మేత వేస్తాడు అని చెప్పింది. ఈ గుడ్లు మాకు వద్దు అని చెప్పింది ఆ యజమానురాలు. మనం దేవుని కోసం నీతిగా ప్రవర్తించినప్పుడు ఆయన మేళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పొందుకుంటాం. యేసు ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మనం ఆయన నీతిని నెరవేర్చినట్లు. ఆయన మనకి చేరుగా ఉంటారు. అంటే మనకి కష్టాలు రావు అని కాదు, కష్టకాలంలో కూడా దేవుడు మనకి సహాయకుడిగా ఉంటారు. ఆమేన్.